నేటి సమాజంలో ఆత్మరక్షణ ప్రతి ఒక్కరికి అత్యవసరమైందని, ముఖ్యంగా విద్యార్థులు కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా ధైర్యము, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్లో ఒకినవా స్పోర్ట్స్ కరాటే అకాడమీ 35వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే కేవలం పోరాట విద్య మాత్రమే కాకుండా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, ఏకాగ్రతని పెంచి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. గత 35 సంవత్సరాల నుంచి ఒకినవా స్పోర్ట్స్ కరాటే అకాడమీ మాస్టర్స్ ద్వారా అకాడమీ వేల మంది విద్యార్థులను కరాటే క్రీడాకారులుగా తీర్చిదిద్దడం అభినందనీయమని, దీనికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. కరాటే మాస్టర్ మన్నన్ ఇలాగే ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని నా ఆకాంక్షని అన్నారు. కరాటే విద్య విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య, మున్సిపల్ చైర్మన్ పులకం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కరాటే అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కె వసంత్ కుమార్, సీనియర్ మాస్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకినవా స్పోర్ట్స్ కరాటేకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని హైదరాబాద్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి వారికి ఈ ఆటలు నేర్పించి వాటి ఒక మానసిక ధైర్యాన్ని, వారికి కరాటేలో అనేక మంది తయారైనటువంటి మన్నారి గారి కార్యక్రమం సందర్భంలో 35 సంవత్సరాల ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని కరాటే స్పోర్ట్స్ ఆటను మొదలుపెట్టి శ్రీగ్రామంగా సేవలున్నటువంటి మన్నారి గారి తెలియజేస్తా ఉన్నారు. జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరాటే ఆర్ట్స్ సంబంధించడంలో అధిక పేరు ప్రఖ్యాతి సాధించుకొని అనేక మంది విద్యార్థులకు కరాటే ఉన్నటువంటి ఇబ్బంది అదేవిధంగా గౌరవ మున్సిపల్ చైర్మన్, గౌరవ వైస్ చైర్మన్, గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఇప్పటి వరకు మనందరికీ శిక్షణ పొందినటువంటి అనేక మంది చాలా మంది చిన్నారుల రోజు 35వ వార్షికోత్సవ సందర్భంలో వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉద్యోగంలో మోసే సందర్భంగా తెలియజేస్తారు. ఈ ప్రాంతంలో కరాటే, కుంఫు ఇలాంటి వాటి కూడా ఆత్మరక్షణకు ఉపయోగపడేటువంటి వైపు స్పోర్ట్స్గా చూస్తున్నప్పటికీ క్రీడాకారులకు సంబంధించినటువంటి ఈ కరాటేలో ఉన్నటువంటి ఈ ఆట నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో మరి ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా, అంటే మేము ఒక 50,000 మందికి ఒకటి జిల్లా ప్రెసిడెంట్గా, మరి ఉన్నది ఒక ఫ్రంట్ మాస్టర్గా, వార్తలు కూడా దాదాపు ఒక 10 మంది ఈరోజు మాస్టర్స్ ఉన్నారు. వారు కూడా ఎంతో గొప్పగా పిల్లలందరినీ నేర్పించాలి, ఈ జిల్లాకి తెలంగాణ రాష్ట్రంలోనే పేరు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నేను మాస్టర్స్ అందరూ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కరాటే మాస్టర్ కాకపోయినా నాకు కరాటే అంటే తెలుసు కాబట్టి హైదరాబాద్లో ఉన్న 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ 1,00,000 మందికి కరాటే నేర్పించే వారు కూడా, పిల్లలందరినీ పూర్తి చేసేవారు కూడా మేము వెనుకడు వేయము. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలను క్లాసులో పంపించారు.
తెలంగాణ స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో సుమారు ఒక 2000 మంది పిల్లలు వచ్చి ఆ రోజు పాల్గొన్నారు. మనందరికీ కూడా మరి బ్లాక్ బెల్ట్స్, మెడల్స్, వాళ్ళకు సర్టిఫికెట్స్ కూడా ప్రతి సంవత్సరం కూడా అందజేయడం జరుగుతుంది. ఇలాగే ఈ పరంపర కొనసాగాలి. పిల్లలందరికీ స్పోర్ట్స్లో, కరాటేలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా మేమంతా పనిచేస్తున్నాము. మీరందరూ కూడా కుటుంబ సభ్యులందరూ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి